ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం, జయం, లాభం జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవ స్వామిని కోరుకుందాం, వేడుకుందాం. కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రవి, శుక్ర, రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాజు కుజ భగవానుడు. మంగళవారం మనకు ఈ సంవత్సరం ఉగాది పండగ అవ్వడం వలన, రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము రాజకీయ నేతలకు, సామాన్యులకు, ప్రతి ఇంట్లో ఉండబడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేసే వారందరికీ కూడా అధిక శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది. నిత్యము అంతర్గతమైనటువంటి భద్రతా లోపము, రక్షణ శాఖలో, న్యాయశాఖలో, అడ్వకేట్సు, పోలీసు, రక్షణ రంగాలలో వీరితో బాగా విపరీతమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరము అధికమైనటువంటి వేడి, అధికమైన వర్షాలు, అన్నీ అధికస్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. భానుడు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతను వెదజల్లే పరిస్థితి ఉంటుంది. పర్యావరణము, పరిరక్షణకు దూరం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదియే కాకుండా మంత్రివర్యులు శని భగవానుడు. శని ఆయుకారకుడు అవ్వడం వలన శని నక్షత్రాలు 3 నక్షత్రాలు, పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడము, కర్కాటక రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమ స్థాన శని సంచార స్థితి. 2వ నక్షత్రము అనురాధ నక్షత్రము. ఈ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉండడము అర్ధాష్టమ శని సంచార స్థితి. 3వ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మీనరాశిలో ఉంటుంది. మీనరాశికి కూడా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము. అంటే శని భగవానుని యొక్క తీవ్రత ఈ సంవత్సరము చాలా అధికంగా ఉంటుంది. మంత్రివర్యులు అవ్వడం వలన రాజు ఆజ్ఞాపిస్తాడు, మంత్రి పరిపాలన అధ్యక్షత నిర్వహణ చూస్తాడు. కనుక ఈ సంవత్సరము అనేక రకాలమైనటువంటి వ్యాధులు, ఇబ్బందులు, చోర భయం, తస్కరణ భయం, నదీ ప్రయాణాలు, అగ్ని ప్రమాదాలు, అనేకమైనటువంటి స్వయం కృప అపరాధంతో జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం అంతనూ కూడా శని భగవానుని యొక్క ఆశీస్సులు, మంత్రి ఆశీస్సులు మనకు కలగాలి అన్నట్లయితే ప్రధానంగా ఒక వ్యక్తి తన ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని, ఆ ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని, రుద్రుడి యొక్క నమ్మకాన్ని, శని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జలంతో ఆ యొక్క శివలింగానికి, అంటే ఉప్పుతో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు మరణిస్తుంది, నీటితోనే తయారవుతుంది. కనుక సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి. ఈ ఒక్క చిన్న రెమెడీ కార్యక్రమం చేసుకుందాం. శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరము ప్రశాంత, సుఖవంతమైన, ఆనందకరమైన, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం. వృశ్చిక రాశి వారికి ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తారుగా, విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే తో, నా, నీ, నో, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం, వీరికి అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శని సంచార స్థితి, పంచమ స్థానంలో రవి, శుక్ర, రాహు సంచార స్థితి, 6వ స్థానంలో బుధుడు, గురువు,
లాభస్థానంలో కేతు సంచార స్థితిలో ఉండడం వలన కష్టపడి పనిచేయడం ఈ వృశ్చిక రాశి వారి వంతు. ధర్మంగా న్యాయంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీరు అనుకుంటూ ఉంటారు. నిత్యము అనేక మంది మిమ్మల్ని తప్పుడు మార్గాల్లో నడిపించాలి, అబద్ధవంతమైన జీవితాన్ని మాటలతో పుట్టించాలి అని చెప్పి మీ చుట్టూ అనేక మంది పొంచి ఉన్నారు. కనుక మీరు ధర్మం తప్పనంత వరకు ఆ భగవంతుడు మీ దగ్గరే ఉండనే ఉంటాడు. ఏ రోజైతే మీరు ధర్మం తప్పుతారో ఆ రోజు శని భగవానుని యొక్క దృష్టి మీ మీద పడడం వల్ల గృహాల్లో, వ్యాపారాల్లో, వృత్తులలో, ఉద్యోగాల్లో అనేక రకాల ఇబ్బందికి మీరు గురవుతారని చెప్పి గమనించాలి. వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం చేత ఈ సంవత్సరాంతం వరకు కూడా వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు, యంత్రాలతో ఆయుధాలతో దూరంగా ఉండడం, మౌనం, ఏకాగ్రత, ధ్యానం ఆరోగ్యాన్ని మీకు తీసుకొచ్చి పెడుతుంది. లేకపోతే దీర్ఘకాలికమైన వ్యాధులతో మీరు ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో మీరు శని యొక్క భగవానుని, శత్రువుల యొక్క ప్రభావాన్ని, రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, ఈ సమస్యల నుంచి మనం తొలగించుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఈ యొక్క ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసి శని యొక్క మూలమంత్రాన్ని, త్రయంబక మంత్రాన్ని, రుద్రుడి యొక్క మంత్రాన్ని సంపుటీకరణ చేసి జలంతో మీరు అభిషేకం చేసుకున్నట్లయితే నీటితోనే ఉప్పు పొడుతుంది, నీటితోనే మరణిస్తుంది. కనుక సమస్యలను జయించే మనోధైర్యము, ఆ శక్తి మీకు కలుగుతుందని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు కుజుడు అవ్వడం వలన మనకు వీలైనంత వరకు ఒక్కొక్క నెలలో 4 మంగళవారాలు ఉంటాయి. అలాగా సంవత్సరానికి 52 మంగళవారాలు మనకు వస్తాయి. కనుక వీలైనంత వరకు మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది. అలాంటి కాల సమయంలో మౌనం, కుజుడికి మంత్రం ఆరాధన చేయడం వలన, ఎరుపు బొత్తులతో దీపం వెలిగించడం వలన మనకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. అలాగా రుణ సమస్యలు, రోగ సమస్యలు, కోర్టు సమస్యలు, అలాగా రక్షణ శాఖతో నిత్యము వాహన ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఒక మంగళవారం పూట, అంటే మాసంలో ఒక్కరోజు, ఒక ఎరుపు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని వండి అందులో పోసి, ఒక దోషుడు కుంకుమను పోసి ఎర్రగా ముద్ద కట్టి వాటిపైన 7 ఎర్రటి ఒత్తులు వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో కానీ తెల్ల జిల్లెడు వృక్షం మొదల్లో వేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు, రోగ సమస్యలు, కుజ సమస్యలు, సంతానం లేని సమస్యలు తొలగి అన్నింటా విజయం కలిగి అంగారకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి.